హలో ఎవ్రీవన్. సంకల్ప్. ఈ రోజు సెషన్లో మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. అది ఎవరో కాదు, యూట్యూబ్లో తన తదనైన శైలిలో ఒక వండర్ఫుల్ ఎవల్యూషన్ చేశారని చెప్పచ్చు. తను ఎలా పెరుగుతున్నారో, ఆ యూట్యూబ్లో ఎలా తన గ్రోత్ని చూస్తున్నారో, తనతో ఎండ్ అవ్వకూడదు అని ఎంతో మందికి యూట్యూబ్లో మెలకువలు చెప్తూ అందరినీ ఎంకరేజ్ చేశారండి. అదే కాకుండా తను ట్రిపుల్ టీడబ్ల్యూఎస్‌లో ఒక మెంటార్ గాను, అలాగే ఇప్పుడు ఐసీఐలో కూడా ఒక మెంటార్‌గా వస్తూ, ఎన్నో సెషన్స్‌కి స్పీకర్‌గా, గెస్ట్ స్పీకర్‌గా వస్తూ, తనదైన శైలిలో అందరినీ ప్రభావితం చేస్తున్నారు. తనెవరో కాదండి, భోగేశ్వర్ రాణి గారు. అండ్ టుడే వి హావ్ భోగేశ్వర్ రాణి గారు మనకి ఒక స్పెషల్ సెషన్ చెప్పడానికొచ్చారు. దట్ ఈస్ షార్ట్ స్ట్రాటజీ ఫర్ ఎ లాంగ్ టర్మ్ గ్రోత్ అని. సో మనమందరము చాలా అలర్ట్ గా ఈ సెషన్ విందాం. అండ్ భోగేశ్వర రాణి గారు, వర్చువల్ డయాసిస్ యువర్స్ మ్యామ్. Thank you so much. Such a wonderful introduction, Sneha ma'am. యాక్చువల్గా నాకు మీ నేమ్ చూసాక నాకు కూడా డౌట్ వచ్చింది. నేను రాంగ్ గా చూసానేమో అని. ఇప్పుడు అదే డిస్కషన్ జరిగింది. ఓకే, నా డౌట్ కూడా క్లియర్ అయ్యింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతటి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ వేర్మడ సార్ కి, సారీ, డాక్టర్ శ్రీ గంప నాగేశ్వరరావు సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ వేరమల్ల సార్ కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దీంట్లో టీమ్ సంకల్ప్ టీమ్ సబితా మ్యామ్, మమతా మ్యామ్, స్నేహ మ్యామ్ అండ్ దీప్తి మ్యామ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సంకల్ప్ అనగానే సంకల్పించుకుని అందరూ మంచిగా జాయిన్ అయ్యి 1 month చక్కగా కంటిన్యూస్ గా ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ని నేర్చుకుంటున్న మీ అందరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రాబోయే కాలానికి కాబోయే కాంటెంట్ క్రియేటర్స్. ఓకే, సో లాస్ట్ టైం మనం షార్ట్ స్ట్రాటజీ చేసాం కదా. సో ఈ రోజు కూడా షార్ట్స్ లోనే కొంచెం డిఫరెంట్ గా వెళ్దాము. సో ఈ రోజు నేను 9 కి క్లోజ్ చేస్తాను కాబట్టి ఫాస్ట్ చెప్తాను, ఏం లేదండి. సో ఈ రోజు షార్ట్స్ చేద్దామా మనం? రిపబ్లిక్ డే కదా. రిపబ్లిక్ డే అయితే మనం ఎక్కడెక్కడి నుంచో ఫ్లాగ్స్ తెచ్చుకొని పెట్టుకొని చేయాలి కదా. సో అలా కాకుండానే షార్ట్స్ లోనే మనం చేసేసుకుందాం ఈజీగా, ఏ కాపీ రైట్స్ లేకుండా. రెడీ? ఓకే, సో అందరికి యూట్యూబ్ మొత్తం సబ్స్క్రైబర్స్ 100+ అయిపోయారండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో బాగా కంటిన్యూగా చేస్తున్నారా? అన్ని వర్క్స్ అన్ని చేస్తున్నారా? సార్ చెప్పిన అసైన్మెంట్స్ మొత్తం అన్ని కంప్లీట్ చేస్తున్నారా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఈ రోజు కూడా ఒక కొత్త టాపిక్ నేర్చుకుందామా మరి? సో ఆర్ యూ రెడీ? ఇవాళ ఒక కొత్త టాపిక్ చేద్దామా? రేపు రిపబ్లిక్ డే కదా, మన అందరం మన యూట్యూబ్ ఛానల్లో మనం విషెస్ చెప్పాలి అనుకుంటాము. సో విషెస్ చెప్పాలంటే మళ్ళీ సమ్ ఏ టూల్స్ ని యూజ్ చేయాలి, లేకపోతే క్యాన్వాలోకి వెళ్ళి చేయాలి, ఇన్షాట్ లోకి వెళ్ళి ఎడిటింగ్ చేయాలి, ఇలా కాకుండా జస్ట్ షార్ట్ ని చాలా సింపుల్ స్వీట్ గా ఈజీగా ఎలా చేయాలనేది చిన్న టాపిక్ చెప్తాను. దానికంటే ముందు ఇవాళ షార్ట్ వీడియోస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్పుకున్నాం కదా. ఏం లేదండి, యాక్చువల్ గా షార్ట్స్ నుంచి మనకి ఓన్లీ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఇవి మాత్రమే వస్తాయి. మనకి మానిటైజ్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ చేయాలన్నమాట. లాంగ్ వీడియోస్ లో ఎప్పుడైతే మనకి 4000 వాచ్ అవర్స్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం మానిటైజేషన్ కి అవైలబుల్ అవుతాం. సో మనకి మరి ఎలా? ఇప్పుడు మ్యామ్ ఎప్పుడు షార్ట్స్ చేయమంటున్నారు, నాకు మానిటైజేషన్ అవ్వలేదు, షార్ట్స్ నుంచి అయితే నాకు చాలా వాచ్ అవర్ వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. బట్ సో షార్ట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి, దాని నుంచి మనం లాంగ్ వీడియోస్ కి స్ట్రాటజీని ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇది ఒకసారి ఒక 10 minutes డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం. ఓకేనా? సో వీడియోస్ ఆన్ చేసుకుంటే ఒకసారి ఫోటో మీ ఫేస్ చూస్తాను. నెక్స్ట్ యూట్యూబర్స్ గా నేను ఈజీగా గుర్తుపెట్టగలుగుతాను. యూట్యూబ్ ఛానల్స్ లో వెంకటేష్, పున్నా వెంకన్న గారు డిజిటల్ స్టూడెంట్ బాగా పెట్టుకున్నారు సార్ నేమ్. వెంకటేశ్వరరావు బాబు గారు, హరిప్రసాద్ గారు, ఐఫోన్ అని ఉంది సార్ మీ పేరు. మిమ్మల్ని ఎక్కడ మెంటల్ గా చూసాను నేను. ప్రసాద్ బాబు గారు, అమ్మాయి నేమ్ చేంజ్ చేసుకోలేదు. ఓకే ఓకే, రైట్ రైట్. అనిల్ కుమార్ సార్, రవి సార్, ప్రదీప్ సార్, స్వాతి మ్యామ్, ఉమర్ సార్, వెరీ నైస్. సో
ఓకే, దీప్తి మ్యామ్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం మ్యామ్. సో మనం అనుకుంటూ ఉంటాం కదా, మ్యామ్ ఏమో షార్ట్ వీడియోస్ చేయమన్నారు, వ్యూస్ వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం మనము షార్ట్ స్ట్రాటజీ చేసుకున్నాం కదండి, 1 hour ఈజ్ ఈక్వల్ టు 1000 ఛాలెంజెస్. ఎవరికైనా దాని నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారా? మీరు అనలిటిక్స్ చూసుకున్నారా? ఎక్కడ చూసుకోవాలో తెలిసిందా మీకు? షార్ట్ వీడియోస్ నుంచి మొబైల్లోనే ఎలా చూసుకోవాలో తెలిసిందా? తెలిసింది మేడం. మామూలుగా మన షార్ట్స్ లో పైనే రివ్యూ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే కూడా మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, దానికి ఆ పర్టికులర్ వీడియో కూడా ఎంతమంది మనం వాచ్ చేశారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తా ఉంది. ఓకే, ఓకే. ఎవరికైనా కొంచెం ప్లస్ ఒక 50+ అలా వచ్చారా? 2000 నాకు వ్యూస్ అలా వచ్చారు మేడం. వచ్చినప్పుడు? వెరీ నైస్. సో అది నాకు కంటిన్యూ చేశారా మరి? చేస్తున్నాను మేడం. 371 నుంచి 435 450కి వచ్చింది ఇప్పుడు. వెరీ ఒక నైస్. షార్ట్ అయితే నియర్లీ 7K వచ్చింది మేడం వ్యూస్. వావ్ 7K వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చేసారు 7K కి? సబ్స్క్రైబర్స్ 6 7 వచ్చారు, దానికి ఎక్కువ రాదు. అంటే ప్రతి వీడియోకి ముగ్గురు నలుగురు చొప్పునే వస్తాం. సబ్స్క్రైబర్స్ కంటే మిగిలిన వాళ్ళు వాచ్ చేసేది ఎక్కువ కనబడుతుంది. ఎస్, మనకి దానివల్ల మీరు అనుకుంటూ ఉండొచ్చు దానికి వాచ్ అవర్స్ రావు, సో షార్ట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తేనే కదా మన లాంగ్ వీడియోస్ అనే షార్ట్ వీడియోస్ అనేది తెలిసేది. ఫస్ట్ మనం లాంగ్ వీడియో ఇన్కమ్ కోసమే లాంగ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ మనం 10 మందికి ఒకప్పుడు సార్కి 7000 వ్యూస్ వచ్చినాయి అంటే 7000 మెంబర్స్ చూసారు కదా సార్ వీడియోస్. సో సార్ వీడియోని ఐడెంటిఫై చేశారు కదా. సో ఫస్ట్ మనం ఒక ప్లాట్ఫామ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఫెమిలియర్ అయిపోవాలి వాళ్ళకి, ఐదర్ షార్ట్స్ ద్వారా ఎలాగైనా సరే ఫెమిలియర్ అయిపోవాలి, వీడియోస్ వాచ్ టైం ఇలా. సో వన్స్ అది అయిపోయింది అనుకోండి, మనం ఆ షార్ట్ వీడియోకి వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యారు అనుకోండి, ఇమీడియట్ గా మన లాంగ్ వీడియోస్ కూడా చూస్తారనమాట. అదే స్ట్రాటజీ. ఎందుకు ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టుకుంటున్నారంటే, చాలా మంది ఏం చేస్తున్నారు, షార్ట్ వీడియోస్ పెట్టుకుంటున్నారు, వ్యూవర్స్ ని సబ్స్క్రైబర్స్ ని గ్యాదర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళు నెక్స్ట్ ఏం చేసేదంటే వాళ్ళ కోర్స్ ని సేల్ చేసుకోవడానికి ఓపెన్ గా లాంగ్ వీడియోస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళైతే వాళ్ళు రియల్ ఎస్టేట్ నుంచి లీడ్స్ తెచ్చేసుకుంటున్నారు. షార్ట్స్ మీకు మానిటైజ్ ఎప్పుడో ఒక 2 3 months కి అయ్యేకి బదులు, ఈ షార్ట్స్ వీడియో నుంచి కాల్ వచ్చి ఒక 1 month కి 2 3 5 లీడ్స్ వచ్చేసి అవి క్లోజ్ అయ్యి అక్కడే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది. అలాగే సబ్జెక్ట్ కోర్స్ ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో అది మనకి ప్లస్. ఇది ఎప్పుడైతే కంటిన్యూ అయిందో, లాంగ్ వీడియోస్ పెడతామో మనం, అక్కడి నుంచి కూడా మనకి మానిటైజేషన్ అవుతుంది అనమాట. మానిటైజేషన్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ప్రెసెంట్ షార్ట్స్ చేసుకుంటూ మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటూ అక్కడి నుంచి లీడ్స్ సంపాదించుకుని అదొక ఇన్కమ్. ఎప్పుడైతే వ్యూవర్స్ మీకు అటెన్షన్ గ్రాప్ చేసి మీకు ఇన్వాల్వ్ అయిపోయారో, ఎప్పుడు మీరు లాంగ్ వీడియో పెట్టినా ఖచ్చితంగా చూస్తారనమాట. అప్పుడు అది మీకు లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? గాట్ ఇట్? సో అసలు షార్ట్స్ అవడానికి నేను ప్రీవియస్ ఒక 2 టెక్నిక్స్ చెప్పాను. ఓకే రైట్? అవి నచ్చాయా? నచ్చితే మీరు డిజిటల్ గా ఎస్ మ్యామ్ అని పెట్టండి, వై పెట్టండి, ఎనఫ్. అది ఎంతమంది అందరూ అప్లై చేశారు అనుకుంటున్నా. నేను కొన్ని వీడియోస్ చూశాను కొంతమందివి. వెరీ నైస్, వెరీ నైస్. యూజ్ అయింది అయితే, షార్ట్ కంటెంట్ యూజ్ అయింది, రైట్? సో ఎప్పుడు కూడా మనం ఒకటి ఏఐ నుంచి మనం చేసాం, అది మ్యామ్ నేను ఏఐ నుంచి చేశాను అదే పెడతాను అంటే అది మన స్ట్రాటజీకి కొంచెం విరుద్ధం. ఎందుకంటే మీరే చెప్పండి, ఒకటే మనం నేర్చుకుని ఒకటే చేస్తే బోర్ కొడుతుందా లేదా? సేమ్ మన వ్యూవర్స్ కు కూడా సేమ్ రిపీట్ కంటెంట్ పంపామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ రెస్పాండ్ అవ్వరు అనమాట. సో మ్యామ్ ఏ వీడియో చెప్పారు, షార్ట్ వీడియో చెప్పారని అదే పిక్ అదే అవే వ్యూస్ పెట్టేసి చేసేసారు అనుకోండి, అది 1 or 2 months తర్వాత యూట్యూబ్ ఎవరు చూడకపోతే అంత ప్రమోట్ చేయదు. ఎప్పుడైతే మీరు వన్ 1 month అలా కంటిన్యూగా పెట్టి మీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో అది షార్ట్ ఫామ్ లోకి తీసుకెళ్ళండి. నేను అప్పుడు జస్ట్ మీకు నేర్పించాను, అది ఏ ద్వారా తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఏ పిక్స్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ఓన్ కంటెంట్ యాడ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు రథసప్తమి ఉంది, రథసప్తమి శుభాకాంక్షలకు మీరు ఒక పిక్ తీసుకుంటారు, మీ ఓన్ కంటెంట్ చెప్తారు. రేపు రిపబ్లిక్ డే ఉంది, దానికి మీరు పిక్స్ అక్కడి నుంచి తీసుకుంటారు, మీ ఓన్ కంటెంట్ చెప్తారు. ఇలా చెప్పడం వలన అది రియల్ కంటెంట్ గా గుర్తిస్తుంది అనమాట యూట్యూబ్. మనం ఎప్పుడు ఓన్లీ జస్ట్ ఫొటోస్ యాడ్ ఆన్ చేసేసుకుని పంపిస్తే అది రియల్ కంటెంట్ గా అది ఉండదన్నమాట. అవుతుంది కానీ నెక్స్ట్ 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 అది రియల్ కంటెంట్ అవుతుంది. రియల్ కంటెంట్ అంటే అయితే మన వాయిస్ ఉండాలి, మన ఫేస్ క్యామ్ కి చూపించాలి,
లేదా మన ఓన్ కంటెంట్ ని రన్ చేస్తే ఉన్నప్పుడే యూట్యూబ్ ఆల్గారిథం మన వీడియోస్ ని ఇది ఒరిజినల్ కంటెంట్, ఇది హ్యూమన్ బీయింగ్ దే అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు 1 month లో అన్ని నేర్చుకున్నారు, డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకున్నారు కదా. ఈ స్కిల్స్ అన్నిటిని యూజ్ చేసి నెక్స్ట్ లాంగ్ వీడియోస్, అంటే మరీ ఎక్కువ పెట్టొద్దండి, 1 minute వీడియో పెట్టండి, 2 minute వీడియో పెట్టండి, అది రన్ చేయండి. నెక్స్ట్ మీ వీడియోస్ స్టిక్ ఆన్ అవుతున్నారు సబ్స్క్రైబర్ అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి, 3 minutes అలా. అలాగే మీకు ఒక నేను రీమిక్స్ ఆప్షన్ చెప్పాను అని చెప్పారు కదా, ఎవరైనా అప్లై చేశారా? సార్ చెప్పిన రీమిక్స్ ఆప్షన్ యూజ్ చేశారా? వచ్చిందా? అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రీమిక్స్ లో ఒక ఫోర్ ఆప్షన్స్ చూపిస్తుంది కదా మనకి, కొలాబ్, గ్రీన్ స్క్రీన్, కట్ ద వీడియో. అది ఎవరైనా ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేశారా? అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఎస్ మేడం, నేను ఇన్స్టాలో ట్రై అవ్వట్లేదు చేశాను మేడం, మేడం. యూట్యూబ్ లో. ఏది ట్రై చేశారు సార్? మేడం యాక్చువల్గా అందులో మనం ఇన్స్టాలో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనం కలర్ మార్చుకోవచ్చు, లేదంటే ఆ వీడియో ఇన్స్టా పైన కాదు పైన సార్, నేను అడిగేది క్యాప్షన్స్ రావచ్చు. యూట్యూబ్. రీమిక్స్ యూట్యూబ్లో ట్రై చేయాలి మేడం, దీంట్లో ఇన్స్టాలో ట్రై చేశాను. ఓకే, ఇన్స్టాలో కూడా ఉంది, యూట్యూబ్ లో యూట్యూబ్ లో కూడా ఉన్నాయి సేమ్ ఆప్షన్, రీమిక్స్ ఆప్షన్. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ రోజు ఒక కొత్త ఆప్షన్ చెప్తాను, దాన్ని మీరు అట్ ది సేమ్ టైం నాతో పాటు చేసి అప్లోడ్ చేసేయండి. మన క్లాస్ అయ్యే లోపు లాస్ట్ టైం లాగే ఎన్ని వ్యూస్ వస్తాయో ఛాలెంజ్ తీసుకుందాం. రైట్? ఆర్ యూ రెడీ ఆల్ ఆఫ్ యూ? అంటే ఓకే, వీడియోస్ యూట్యూబ్ లో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు యాక్టివ్ గా వింటున్నారని అర్థమవుతుంది. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు, వినాలి సబ్జెక్ట్ అని. సో నాకు ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తుంది. ఓకే, షాల్ వి స్టార్ట్? సో అందరూ మీరు మేడం మీ యూట్యూబ్ లో యూట్యూబ్ చెప్పండి సార్. యూట్యూబ్ లో అంటే మిక్స్ లో మన వాయిసే వస్తుంది కదా, మన ఫోటో తోటి మనదే వస్తుంది. పెట్టుకోవచ్చు సార్. వేరే ఇప్పుడు మిగిలిన మిక్స్ లో బ్రహ్మానందం రవితేజ పెట్టి చేస్తారు కదా, అక్కడ రావట్లేదు. ఓన్లీ పైన అది వస్తుంది, కింద మనకు మాత్రం 1 2 3 4 పార్ట్స్ కింద అది చేసుకుంటూ మళ్ళీ ప్యారలల్ వస్తాం. లేదు, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మన వీడియోనే చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు బ్రహ్మానందం అలా కామెడియన్ గా ఒకళ్ళు ఒక సైడ్ పెట్టేసి ఒకడు ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, అది కూడా చేసుకోవచ్చు. అలా ఓకే. ఏమొద్దంటే మన ఓన్ కంటెంట్ కూడా మన వీడియోస్ నుంచే తీసుకుని చేసుకోవచ్చు. నేను చేశాను మ్యామ్. హ్యాపీ ఓకే, ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. అంటే పైన ఒక ఫిగర్ వచ్చి కింద ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నట్టు, ఎలా మనము హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లు వెరీ షార్ట్ వీడియో చేశాను విత్ మై వాయిస్. వెరీ వాయిస్ నైస్ ప్లస్ మ్యామ్. రెండు పైన ఒక ఫిగర్ పెట్టాను, అంటే హెల్దీగా ఓకే, ఉన్నటువంటి ఒక ఇదే. తర్వాత కింద ఆ అమ్మాయి ఎక్సర్సైజ్ చేసేది పెట్టాను, మధ్యలో నా ఓకే, పిక్స్ యాడ్ చేశాను. వెరీ నైస్ మ్యామ్, యూట్యూబ్ వండర్ఫుల్. మ్యామ్, యూట్యూబ్ లో. యూట్యూబ్ లో వెరీ నైస్ మ్యామ్. సో అలాగే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి, అన్ని ట్రై చేయండి. అలాగే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టే కంటే మీ లాంగ్ వీడియోస్ ని మీరు షార్ట్ వీడియోస్ గా పెట్టుకోవడం ఇంకా బెస్ట్ అన్నమాట. అంటే వేరే వాళ్ళది వాళ్ళ ఛానల్ ని ప్రమోట్ చేసుకునే కంటే మనం మన కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు కదా, అలా కూడా ట్రై చేయండి. అంటే వన్స్ మీరు లాంగ్ వీడియోస్ చేశారనుకోండి, ఆ లాంగ్ వీడియో మనకు తొందరగా పోదు, ఆ, ఎక్కువ వ్యూస్ రావు. అప్పుడు ఏం చేస్తారు, ఆ లాంగ్ వీడియో ఒక చిన్న బిట్ ని తీసుకుని దాన్ని షార్ట్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసేసి ఫర్ లాంగ్ వీడియోస్ అని చెప్పేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అని చెప్పేస్తే షార్ట్ నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి లాంగ్ వీడియోకి వెళ్తారనమాట. ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ మనం రిపబ్లిక్ డే చేద్దాం అనుకున్నాం కదా, సో రిపబ్లిక్ డే చేద్దాము. అందరూ మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్లో మీ యూట్యూబ్ లోకి వెళ్ళండి. ఐ విల్ షేర్ మై స్క్రీన్. మొబైల్ ఆన్ చేసి షార్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్తాం. యూట్యూబ్ లో మన ఛానల్లో ఉంటాము. మన ఛానల్లో ఇప్పుడు నేను ఆప్షన్స్ చూపిస్తానన్నాను కదా, ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ద ప్లస్ ఐకాన్. ఓకే, ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. 15 seconds ఇలా మొత్తం మనకి ఆప్షన్స్ వచ్చినాయి కదా. రైట్ సైడ్ లో మనకి ఆప్షన్స్ వచ్చిన తర్వాత 15 seconds పక్కన ఒక ఐకాన్ కనిపిస్తుందా మీకు?
15 సెకండ్స్ కింద 15 సెకండ్స్ కింద ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ ని క్లిక్ చేయండి. అది ఎఫెక్ట్స్ ఐకాన్ అన్నమాట. ఎఫెక్ట్స్ ఐకాన్. క్లిక్ ఆన్ దట్. ఓకే, క్లిక్ చేశారా? క్లిక్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా మీ మేడం మొబైల్? మేడం 1 సెకండ్ రిపీట్ మేడం. విచ్ ఆప్షన్? ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి? 15 సెకండ్స్ కింద ఒక డైమండ్ షేప్ లోనే చిన్నది ఉంటుంది సార్, దాన్ని ఎఫెక్ట్ ఆప్షన్ అంటాం. వన్స్ ఐ విల్ గో బ్యాక్. ఇక్కడ మీకు ఫస్ట్ రివర్స్ మోడ్ ఉంది, నెక్స్ట్ క్లాక్ సింబల్ ఉంది, నెక్స్ట్ ఐ విల్ షో ద ఐకాన్ వెన్స్. ఇక్కడ సార్ ఎస్ ఓకే. ఆ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ చెప్పినప్పుడు ఈ ఐకాన్ కి కూడా క్లిక్ చేయమంటాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జస్ట్ మీకు అర్థం అవడానికి క్లిక్ చేశాను. ఇప్పుడు వద్దు, ఫస్ట్ ఆ ఐకాన్ ఎఫెక్ట్స్ ఐకాన్ ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 1 సెకండ్ సార్, నేను నా స్క్రీన్ మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం యూట్యూబ్ కి వెళ్తాం. యూట్యూబ్ లో ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి 15 సెకండ్స్ కింద ఒక ఐకాన్ కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్ట్స్ ఐకాన్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి అందరికి? వస్తే ఓకే ఓకే అని పెట్టండి నాకు చాట్ బాక్స్ లో. ఎవరికైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఓకే, రైట్. సో ఐకాన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం రేపు రిపబ్లిక్ డే చేద్దాం అనుకున్నాం కదా, జస్ట్ స్క్రోల్ చేయండి. మీరు స్క్రోల్ చేయండి, చాలా ఆప్షన్స్ వస్తాయి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక లాస్ట్ లో మీకు ఏ ఆప్షన్ కనిపిస్తుంది? లాస్ట్ లో ఏ ఆప్షన్ కనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్స్. బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ మీకు 2 చెప్పేస్తాను. ఇక్కడే నేను బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైనా సెల్ఫ్ మోడ్ లో మనం వీడియోస్ చేయాలనుకోండి, మన బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదు, మనకేమో బ్యాక్గ్రౌండ్ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు శివరాత్రి రోజున ఒక శివుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఒక శివ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే అక్కడ మహాకాల్ అని వచ్చింది కదా, అది ఓకే చేస్తారు. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అది ఓకే చేస్తారు. అది పిక్ వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు అది మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవుతుంది అనమాట, అంటే గ్రీన్ స్క్రీన్ లో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు రికార్డ్ బటన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎస్. అక్కడ మీరు ఒక ఎనీ గాడ్, మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు, నాట్ ఓన్లీ గాడ్, ప్రీవియస్ గా వెళ్తే సీనరీస్ ఉన్నాయి, సీనరీస్ కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మహాదేవ్ ఉంది కదా, ఇక్కడ ఒకటి మనం కలర్ తీసుకుందాం ఉండండి. అది మొత్తం ఇందామే మామూలుగా తర్వాత యూట్యూబ్ ఉంటుంది అది చూసి మాట ఇప్పుడు వెంటనే షేర్ చేయమంటది, ఆగరాదు. అర్థమయ్యాక కూడా చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్ మ్యామ్. ఓకే, ఇక్కడ ఒక మహాదేవ్ తీసుకున్నా, నేను టిక్ మార్క్ ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు నేను హ్యాపీ శివరాత్రి అని చెప్పాలనుకుంటున్నా. రికార్డ్ బటన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్. రికార్డ్ బటన్ ని క్లిక్ చేయండి. మేడం కలర్ ఎక్కడ వచ్చింది? కలర్ ఎక్కడ వచ్చింది? కలర్ ఏం లేదు సార్, కింద ఏ పిక్స్ కనిపిస్తే అక్కడ కలర్ పిక్స్ ఉన్నాయి కదా, కింద స్క్రోల్ చేయండి, కలర్ పిక్స్ ఉన్నాయి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, నా బ్యాక్గ్రౌండ్ నాకు వద్దు అనుకుంటున్నాను, శివుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇప్పుడు చూడండి, నా బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లేదు మీకు, నా షెల్ఫ్ లో పెడుతున్నాను. సో ఇక్కడ పెట్టేసుకుని నేను ఆన్ చేసుకున్న వెంటనే మాట్లాడేసుకోవచ్చు అనమాట, రికార్డ్ ఆన్ చేసిన వెంటనే. ఇక్కడ ఇది ఒక మనకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. ఓకే, ఇదంతా మనకి ఓకే అయింది అనుకోండి, నెక్స్ట్ కి వెళ్ళిపోతాం. ఓకే, నేను వెళ్ళట్లేదు, అదొకటి టెక్నిక్ యూజ్ చేయండి. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ పెట్టినప్పుడు మాత్రమే మనకి రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదొకటి ట్రై చేయండి. నెక్స్ట్ కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ కి వెళ్ళాను. ఎన్ని సెకండ్ చెప్పొచ్చు మేడం? ఇట్లా ఇప్పుడు శివుడి గురించి చెప్పాలంటే ఎన్ని సెకండ్ చెప్పొచ్చు మేడం? అక్కడ మీకు ఆప్షన్ ఇస్తుంది సార్, మాక్సిమం 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వదు. ఒకసారి ట్రై చేయండి. అంటే ఆ 15 సెకండ్లలో మీ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, ఆ రికార్డింగ్ ఆప్షన్ క్లోజ్ అయ్యే వరకు మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు నాకు వీడియో అవ్వట్లేదు, అందుకని నేను చెప్పట్లేదు.
మ్యామ్ ఇంకా యాడ్ రికార్డింగ్ సౌండ్ అనేదా మేడం? మ్యామ్ మ్యామ్ 3 చెప్పండి. minutes కూడా వస్తుంది మ్యామ్. వస్తుంది కదా, అది నాకు ఇక్కడ అవ్వట్లేదు, నేను స్క్రీన్ షేర్ చేసి ఇది పెట్టడం వల్ల. సో మీరు అది ట్రై చేయండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది మీ షార్ట్ వీడియోస్ కి. అండ్ ఇప్పుడు మనం రేపు రిపబ్లిక్ డే అవ్వాలనుకుంటున్నాం కదా, రిపబ్లిక్ డే దానికి ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్, లాస్ట్ కి వెళ్ళిపోండి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లో కిందకి వెళ్ళండి. మీకు ఏమైనా కనిపిస్తుందా? మనకి రేపు రిపబ్లిక్ డే సింబల్ ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఎస్ మ్యామ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంది. మనకి మ్యాటర్ తో ఏం సంబంధం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ దట్, టిక్ మార్క్ పెట్టారు, ఇది ఒక సింబల్ వస్తుంది. మనకి ఇది నచ్చలేదు, అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం మనం. కనిపించట్లేదు మేడం మాకు. మ్యామ్ కిందకి ఒక్కసారి మళ్ళీ చెప్పరా, మాకు కొంచెం డౌట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళండి మ్యామ్. బ్యాక్గ్రౌండ్స్ లోనే కిందకి వెళ్ళినా ఏం లేదు మేడం అక్కడ. లేదు చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నాను, చాలా కిందకు ఉంటాయి, ఒక 2-3 సింబల్సే ఉంటాయి. స్క్రోల్ చేయండి మొత్తం, మీకు ఆ సింబల్ కనిపించే వరకు స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక సింబల్ కనిపించింది, నాకు ఇది నచ్చలేదు, లేదు ఇంకా మేడం, మ్యామ్ రావట్లేదా? ఒకసారి ఫస్ట్ రావట్లేదు నుంచి మేడం. చెప్పండి మ్యామ్, ఎక్కడో మిస్ అయింది, తెలియట్లేదు. 1 సెకండ్. అవి తక్కువ ఉంటాయి, రేర్ ఉంటాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, నాకు ఈ సింబల్ నచ్చింది, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒకటి మీకు వీడియో చేశాక మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. ఈ సింబల్ నాకు ఓకే అనిపించింది, అది టిక్ చేశాను నేను. ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం, ఇలా ఇలా సంథింగ్ రికార్డ్ అయిపోయిన తర్వాత ఓకే చేసేసాను. 1 సెకండ్. మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రికార్డ్ అనేది కనిపించలేదు మ్యామ్. రెడ్ బటన్, రెడ్ ఉంది కదా సెంటర్ లో, ఓకే 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 ఓకే. కనిపించిందా? నేను మళ్ళీ ఎస్ ఫస్ట్ ఎస్ నుంచి ఎస్ చెప్తున్నాను ఎస్ ఒకసారి చూడండి. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళండి, అక్కడ మీకు ఫ్లాగ్ కనిపించే వరకు స్క్రోల్ చేయండి. నాకు వచ్చింది మ్యామ్. అక్కడ ఉంటాయి మ్యామ్, 3-3-4 అలా ఉంటాయి. ఎస్. ఇప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఒక సింబల్ కనిపిస్తుంది, మనకి మన చీక్ మీద సింబల్ కూడా పడుతుంది చూడండి, రైట్? ఇప్పుడు నేను దీంతో వీడియో చేస్తాను. ఏంటి, ఇక్కడ నేను రికార్డ్ ఇక్కడ నాకు అవ్వట్లేదు, మీరు ట్రై చేయండి. ఇక్కడ జస్ట్ మనం ఇది ఓకే అనుకుంటే టిక్ చేస్తాము, రికార్డ్ బటన్ వచ్చింది కదా, రికార్డ్ బటన్ మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, జై హింద్, అది ఓకే అనుకుంటే స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి టిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. అంటే నేను ఇటు అటు కవర్ చేస్తూ చూస్తున్నాను, మీరు అలా కాదు, డైరెక్ట్ చూసి చెప్పండి. ఇప్పుడు చూడండి, మన బ్యాక్గ్రౌండ్ ఫ్లాగ్ వచ్చింది, ఇక్కడ మనం చెప్తున్నాం. ఇదంతా మనకి ఓకే అనుకుంటే ప్రీవియస్ గా మీకు ఏవైతే ఆప్షన్స్ పెట్టామో అవే ఆప్షన్స్, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే టెక్స్ట్ మనం ఇక్కడ రాసేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా మనం ఇలా ఏ ఏ అనే ఆప్షన్ ఉంది కదా, ఏ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి నచ్చినట్టు ఉండొచ్చు. నెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అది మనకి పైకి కిందకి వెళ్తే ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది డన్. డన్ చేసేసిన తర్వాత మనం పైన ఎక్కడైనా టాప్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ జై హింద్ విడిపోయింది కదా, మనం అక్కడ జస్ట్ ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, మన చీక్ మీద ఒక సింబల్ వచ్చింది, మన బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి వచ్చేసింది. సో ఇది మనకి ఓకే అనుకోండి, నెక్స్ట్ కి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది అర్థమైందా ఇక్కడ వరకు? మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి. మ్యామ్ చెక్ మీద ఎలా వచ్చింది? అది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి, అది మీరు ఆ ఐకాన్ క్లిక్ బ్యాక్గ్రౌండ్ చేసిన ఏది ఉంటే అది వస్తుందా? బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అది మన చీక్ మీద వస్తుంది సింబల్. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరికి అర్థమైందా? అందరికి ఇంకేమైనా డౌట్ ఉందా? మళ్ళీ రిపీట్ చేయాలా? మ్యామ్ ఇది అంటే మనం సెర్చ్ చేయడానికి లేకుంటుందా మ్యామ్? అంటే మనకు అవసరమయ్యే ఇమేజెస్ ఇక్కడ మీరు స్క్రోల్ చేసి మీకు ఏది ఓకే అనుకుంటే అది చేయాలి. నేను ఇది అప్లోడ్ చేయట్లేదు, బట్ మీరు చేయండి. ఓకేనా, నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. కనిపించట్లేదు. అక్కడ ఎఫెక్ట్స్ లో కూడా సెర్చ్ బటన్ ఉంటుందండి.
చాలా ఉన్నాయి మేడం, ఈ మీద అయితే చాలా వస్తున్నాయి కానీ చాలా వస్తున్నాయి. అవి మీరు ఏ వీడియోస్ చేసినా మీ బ్యాక్గ్రౌండ్ కిందకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఐ రిపీట్ ఇట్ అగైన్. ఇప్పుడు ఒకసారి మరి క్లియర్ గా చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. మ్యామ్ పున్నా వెంకన్న గారు రిపీట్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసిన వెంటనే 15 సెకండ్స్ కింద ఒక ఐకాన్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్ట్స్ ఐకాన్. ఎఫెక్ట్స్ ఐకాన్ ఓకేనా వెంకన్న గారు? ఐకాన్ తర్వాత మీరు ఇవే కాదు, చాలా ఉంటాయి ఆప్షన్స్. చూడండి, మేకప్ ఉంటాయి, ఇంటరాక్టివ్ ఉంటాయి, లెన్స్ ఉంటాయి. ఇలా మీరు ఏ బ్యాక్గ్రౌండ్స్ అయినా వాడుకోవచ్చు మీ సబ్జెక్ట్ కి రిలవెంట్ గా. బ్యాక్గ్రౌండ్ లో మనకి కావాల్సినట్టు ఉంటాయి. చూడండి, ఇక్కడ మహదేవ్ ఉన్నాయి, రాధాకృష్ణ ఉన్నాయి, నెక్స్ట్ గణేష ఉన్నాయి, ఇంకా సీనరీ కూడా ఉంది. అడిగారు కదా, సీనరీ కూడా ఉంది ఇక్కడ మనకి. అలా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది, అప్పుడు మనం వ్యాలంటైన్స్ డేకి ఏమైనా చేయాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సో మేడం, ఇలా మేడం నా ఫోన్ లో ఇట్లాగా మీరు చెప్పినవి ఏమీ రాలేదు బ్యాక్గ్రౌండ్ లో. ఉమ్. మరి అంటే మీరు ఒక్కొక్కటి షార్ట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదేమో మేబీ, అంటే యూసేజ్ పెరిగే కొద్దీ మీకు ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మ్యామ్. ఓకే. ఒక 1 or 2 షార్ట్స్ నార్మల్ గా కనిపించిన ఆప్షన్స్ తో వెళ్ళండి, నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే మేడం. ఇప్పుడు ఇలా మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ సీనరీ బ్యాక్గ్రౌండ్ కొరకు చెప్తున్నారు కదా, కానీ మీ చీక్ మీద అంటే చెంప మీద అది వచ్చింది చూడండి ఫ్లాగ్, అది ఎట్లా? ఫ్లాగ్ తో మనం అది చూస్ చేసుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ అక్కడ వచ్చేసింది. ఆ ఆప్షన్ చూస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు అది ఎక్కడ వస్తుందంటే ఓన్లీ మనకి జెండా సింబల్ ఉంది కదా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని, ఇక్కడ మనకి జస్ట్ అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి అది చీక్ మీద వస్తుంది. ఫేస్ వద్దు అనుకుంటే ఎలా? ఫేస్ వద్దు అనుకుంటే మీరు అక్కడ రివర్స్ ఐకాన్ ఉంది కదా, అది ఫేస్ కి మన సెల్ఫ్ క్యామ్ కాకుండా ఆపోజిట్ పెట్టి మీకు ఆపోజిట్ ఏదైనా చూపించాలనుకుంటే అది పెడితే సరిపోతుంది మ్యామ్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సింబల్ ఉంది కదా, నేను చూపిస్తాను. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా మ్యామ్? హలో, అది మనం రివర్స్ నేను చేసేసాం. ఇందాక మాట్లాడాను కదా, మాకు రోజుకి 8 భోజనాలు కావాలి. మ్యూట్ లోకి వెళ్ళండి ఎవరు. ఇవాళ మొదటి రోజు కదా, మిగతా రోజులన్నింటికి కావాలి. మీరు ఎంత ఏమిటి అన్నది మాట్లాడుకుంటుంది. మెను 2 కూరలు, పచ్చడి మ్యూట్ చెప్పండి మేడం, కొద్దిగా అందరికి ఆల్ మ్యూట్ చెప్పండి. అవి కంపల్సరీ కావాలి. పెరుగు అందరికి పంపండి. మటుకుడికి పంపిస్తారా ఏమిటి అన్నది కనుక్కుందుకు, మీరు ఎంత చేస్తారు అన్నది కూడా కనుక్కునేందుకు. మీరు ఇప్పుడు మాట్లాడతారా? చూస్తున్నాను సార్, అదే నేను ఈ ఆప్షన్ లో మెసేజ్ చేయండి. చేస్తానండి, ఉంటానండి. ఓకే డన్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, రివర్స్ ఐకాన్ ఆప్షన్. అది మనకి ఫ్రంట్ క్యామ్ కావాలంటే ఫ్రంట్ క్యామ్ వస్తుంది, అది మీరు టచ్ చేస్తే బ్యాక్ క్యామ్ వస్తుంది. బ్యాక్ క్యామ్ వచ్చినప్పుడు మీరు అక్కడ సంథింగ్ సబ్జెక్ట్ ఏదో ఒకటి బుక్ పెట్టుకుంటారో ఏది పెట్టుకుంటారో అది మీ ఇష్టం అనమాట. మీకు వద్దు అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు, వేరేవేమైనా. ఓకే, ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ చీక్ది అర్థం అవ్వాలనుకుంటున్నారు కదా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ని క్లిక్ చేశాను అంతే నేను జస్ట్. అప్పుడు ఇమీడియట్ గా బ్యాక్గ్రౌండ్ మారింది, అది నా ఫేస్ మీద పడుతుంది అనమాట. మన ఫేస్ మీద ఎక్కడైతే ఉందో ఆ ఫేస్ మీద మనకి ఐకాన్ అనేది పడుతుంది. సో అప్పుడు మన ఓకే అనుకుంటే ఓకే చేసేసుకుని కెమెరా రెడ్ బటన్ ఉంది కదా, రెడ్ బటన్ ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుకోండి. ఇప్పుడు ఎంత టైం అని అడుగుతున్నారు కదా, చూద్దాం. నేను అలా కంటిన్యూ చేస్తాను. ఎన్ని సెకండ్స్ అయితే అక్కడ మనకి ఆ లైన్ ఎంత వరకు కంప్లీట్ అవుతుందో అంతవరకు మనం మాట్లాడవచ్చు అనమాట. సో జస్ట్ అది ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే ఇస్తుంది మనకి. ఓకే, అది ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. మీరు ఇంకా మాట్లాడదామన్నా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ మీకు అన్ని చెప్పాను కదా ప్రీవియస్ గా. ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఏమొద్దనుకుంటే నెక్స్ట్ టెక్స్ట్ మీరు కావాలంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని టెక్స్ట్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ లోకి వెళ్ళి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పెట్టుకోవచ్చు. సారీ, హ్యాపీ రిపబ్లిక్ డే కదా,
హ్యాపీ రిపబ్లిక్ డే ఆ ఫాంట్ ని మనం అడ్జస్ట్ చేసుకుని డన్ చేసి టాప్ లో పెట్టుకుంటాం. పెట్టేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకు ఓకే అనుకుంటే నెక్స్ట్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కి వెళ్ళాక మేడం రిమైనింగ్ మీకు ప్రీవియస్ వన్ సెకండ్ మేడం, ఇక్కడ టెక్స్ట్ ఎక్కడ ఉంది మేడం? టెక్స్ట్ కనిపించలేదు మ్యామ్. టెక్స్ట్ ఏ 1 సెకండ్ టెక్స్ట్ ఏ అని ఉంది కదా సార్, ఏ ఏ నేను మార్క్ చేశాను చూడండి. ఏ మ్మ్. దట్ ఈస్ టెక్స్ట్. నేను మార్క్ చేసింది కనిపించిందా సార్? మీరు మార్క్ చేసింది కనిపించింది మ్యామ్, బట్ దాన్ని నాకు క్లిక్ చేయండి. అది రాలేదు. మా ఫోన్ లో రావట్లేదు మేడం. అంటే మీరు ఎక్కువ యూసేజ్ చేసే కొలది వస్తుంది సార్, అందరికీ వస్తుంది ఆప్షన్ ఓకే. అది లేదు కంపల్సరీ. మేడం, అది రావట్లేదు మాకు కూడా, ఎవరికి కూడా. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? ఎడిట్ లోకి వెళ్ళినా వస్తుంది కదా మేడం. మీరు ఏం లేదు, జస్ట్ నార్మల్ షార్ట్ కి వెళ్ళినా మీకు ఇది వస్తుంది సార్. ఇదే కాదు, వీడియోస్ లోకి వెళ్ళి ప్లస్ కి వెళ్ళి వీడియోస్ లో కాదు షార్ట్స్ కి వెళ్తేనే మీకు ఆప్షన్స్ వస్తాయి. దీన్ని టెక్స్ట్ అంటాం ఏ. దాని కిందది ఫిల్టర్. ఇది ఏ టెక్స్ట్, ఇది ఫిల్టర్ కలర్ చేంజ్ ఆప్షన్. ఇది మీరు ఏమైనా టెక్స్ట్ ఇచ్చి నార్మల్ గా బయట నుంచి వాయిస్ ఓవర్ ఇస్తే అది అదేంటి అది అంటారు నా కళ్ళతో ఎడిట్ వస్తుంది. టెక్స్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ రిమైనింగ్ మీరు టచ్ చేయకండి. కిందది మైక్ అనేది వాయిస్ ఓవర్ అనమాట. దేనికైనా మీరు వాయిస్ ఓవర్ నార్మల్ వీడియోస్ కి ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు. ఇదంతా మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు, దాన్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కి వెళ్ళాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, సారీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇలా మీరు మీ టెక్స్ట్ రాస్తారు. రిమైనింగ్ అన్ని మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా కవర్ చేశాను కదా. అన్లిస్టెడ్ లో పెట్టుకుంటారు, షో మోర్ లోకి వెళ్తారు. డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ రాస్తారు, సంథింగ్ మీకు వీడియోకి రిలవెంట్ గా. మళ్ళీ బ్యాక్ కి వెళ్తారు. రిలేటెడ్ వీడియో, మీకు ఆల్రెడీ రిలేటెడ్ వీడియో ఆప్షన్ వచ్చింది అనుకోండి, ప్రీవియస్ గా ఏమన్నా ఉంటే ఆ వీడియో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే పెట్టాను అనుకోండి, ఆ వీడియోకి రిలేటెడ్ వీడియో వస్తుంది. ప్లేలిస్ట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ మీరు షార్ట్స్ అంటే షార్ట్స్ ఇదేంట్లో దాంట్లో ఓకే చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కొలాబరేషన్ రీమిక్స్ కంటెంట్ విత్ ఉంది కదా, అక్కడ యాలో వీడియో అండ్ ఆడియో ఉంది కదా, అది మీరు ఎవరికైనా ఆడియోని ఓకే చేయాలనుకుంటే ఇది అంటారు. వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అంటే మనం ఏ అయితే చేసాం కదా, ఎస్ అని పెట్టుకుంటాము. బ్యాక్ కి వెళ్తాం. ఇదంతా మనకి ఓకే అనుకుంటే జస్ట్ అప్లోడ్ పెట్టేసుకుంటాం అనమాట. మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఓకే, నేను ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు డౌట్స్ ఉంటే ఇక్కడ వరకు హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైన వాళ్ళు అప్లోడ్ పెట్టేసి మీరు హ్యాష్ ట్యాగ్స్ కీబోర్డ్స్ అన్ని పెట్టి అప్లోడ్ చేసేయండి. సెషన్ అయ్యే వరకు ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. ఓకేనండి, అర్థమైందా? డౌట్ ఉందా ఏమైనా? రిపబ్లిక్ డే 2-3 పిక్సే చూపిస్తున్నాయి మ్యామ్. అవును మ్యామ్, ఎక్కువ ఉండవు. 2-3 పిక్స్. మీరు రేపటికి అంతకన్నా ఎక్కువ వీడియోస్ మనకి అవ్వదు కదా. ఓకే, ఇప్పుడు మనం 15 సెకండ్స్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ అప్లోడ్ చేసేయాలా, లేదంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. అప్పుడు 15 సెకండ్ ఫస్ట్? షార్ట్ వీడియోనే కదా. అవును మ్యామ్. యాక్చువల్ గా ఫస్ట్ ఒక పిక్ తీసి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇంకొకటి కూడా చేసి రెండు కలిపి యాడ్ చేసి పెట్టొచ్చా మ్యామ్? పెట్టుకోవచ్చు. మీరు అలా ఎన్ని కావాలంటే అవి చేసుకుని బయట మీరు ఇన్షాట్ లో కానీ క్యాన్వాలో కానీ ఎందులో అయినా సరే చేసుకుని పెట్టుకోవచ్చు. కానీ ఇందులో మీరు లాస్ట్ టైం చెప్పారు కదా మ్యామ్, నేను ట్రై చేశాను. 2-3 పిక్స్ ఇచ్చిన తర్వాత దెర్ ఈజ్ ఏ ఆల్టర్డ్ కంటెంట్, కెన్ యూ యూజ్ అనదర్ వే అని చెప్పి వచ్చింది మ్యామ్. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పాను కదా, ఒక్కటే మనం చేసుకుంటే అది హ్యూమన్ కాదు అని అనుకుంటుంది అనమాట. సో కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ రిమైనింగ్ ఇంకా ఫొటోస్ ఉన్నాయి కదా, దాని నుంచి మనం వెళ్తే అప్పుడు అది అలా అనదు. నెక్స్ట్ టెక్స్ట్ చేంజ్ చేయాలి మీరు, సేమ్ టెక్స్ట్ కాకుండా. ఓకే అక్కడ మీరు ఎఫెక్ట్స్ లో సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇండియన్ ఫ్లాగ్స్ అంటే డిఫరెంట్ వస్తాయి. ఒకసారి ఎవరైనా సెర్చ్ చేయండి, చాలా పిక్స్ వస్తాయి. మనం నార్మల్ గా చేస్తేనే 2-3 వస్తున్నాయి. అవును మ్యామ్. ఇప్పుడు ఎవరికైనా ఒకసారి సెర్చ్ చేయండి ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పి, నేను ఎఫెక్ట్స్ లో చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఎవరికైనా వచ్చినాయో లేదో నాకు చెప్పండి.
మనం ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయగానే ఒక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది, సెర్చ్ సింబల్, రైట్? ఆ తర్వాత ఆల్ కనిపిస్తుంది. ఫస్ట్ సెర్చ్ కనిపించి నెక్స్ట్ ఇంకో సింబల్ కనిపించిన తర్వాత ఆల్ కనిపిస్తుంది. ఆ సెర్చ్ లో మీరు జస్ట్ ఇండియన్ ఫ్లాగ్ అని టైప్ చేయండి. అసలు ఏమీ రావట్లేదు మేడం నాకు మీరు చెప్పే ఆప్షన్స్ అన్ని. మీరు అసలు షార్ట్స్ పోస్ట్ చేస్తున్నారా, వీడియోస్? టూ వస్తున్నాయి మేడం, ఇది చేస్తే సెర్చ్ చేస్తే 2 వస్తుంది. ఓకే ఓకే, ఒక 2-3 వీడియోస్ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేస్తే చాలా వస్తాయి. నాకైతే చాలా వస్తున్నాయి. అర్థమైంది అవునవును. నా మొబైల్ డైరెక్ట్ అంటే మళ్ళీ స్క్రీన్ షేర్ చేయడం ఎందుకని డైరెక్ట్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కనిపించట్లేదు. చాలా చాలా వచ్చాయి మ్యామ్. మొహం మీద ఫేక్స్, అంబేద్కర్ ఎస్ వి, మ్యామ్, వచ్చాయి హ్యాపీ మ్యామ్, రిపబ్లిక్ డే, వచ్చాయి మ్యామ్, రిపబ్లిక్ వచ్చాయి డే మ్యామ్. కూడా వస్తుందండి. చాలా వస్తుంది. నెక్స్ట్ జెట్ తో వెళ్ళేవి అన్ని కనిపిస్తున్నాయి. మ్యామ్ నాకు కనిపించాయి, చాలా వస్తున్నాయి, కానీ చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ వచ్చాయి. ఒక 8-9 పేజెస్, 8-9 ఫొటోస్ వరకు. మీకు ఏది నచ్చితే అదే పెట్టండి, అదే బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే, దానికి కావాలంటే ఓకే మనం వాయిస్ ఓవర్ వద్దనుకుంటే బ్యాక్గ్రౌండ్ సెర్చ్ లోకి వెళ్ళి ప్రీవియస్ గా మనం సెర్చ్ చేసుకుంటాం అవి అన్మ్యూట్ చెప్పేయండి కదా, మళ్ళీ అన్మ్యూట్ అయింది, మళ్ళీ మ్యూట్ డిస్టర్బెన్స్ చేస్తా. అవుతుంది. ఓకే, 1 సెకండ్. మేడం మాక్సిమం 3 minutes వరకు కూడా చేసుకోవచ్చు కదా? ఇక్కడ అంటే రికార్డింగ్ 15 సెకండ్స్ వస్తుంది. అలా కాదు అనుకుంటే మనం ఓకే, ఇక్కడ మనం రికార్డింగ్ ఇచ్చినప్పుడు 15 సెకండ్స్ తర్వాత అది క్లోజ్ అయిపోతుంది సార్. అబ్జర్వ్ చేశారా? అచ్చా, మరి అక్కడ 3 minutes అని ఉంది కదా మేడం? మీకు వచ్చిందా ఆప్షన్? వచ్చింది, 3 minutes వచ్చింది. వీడియో రికార్డ్ అవుతుందా 3 minutes వరకు? అది చెక్ చేయలేదు, చూస్తున్నాను. అది ఒకసారి చెక్ చేయండి. చెప్తున్నాను కదా, మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనకు ఇచ్చే ఆప్షన్స్ డిఫరెంట్ గా వస్తాయి. కొంతమందికి తక్కువ వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి, మనం యూజ్ చేసే ఆప్షన్ ని బట్టి. సో ఇక్కడ ఇది ఓకేనండి, అప్లోడ్ అయిపోయిందా? ఏ లెటర్ మాత్రం ఇంకా దొరకలేదు మేడం గారు. ఏ ఏ లెటర్ లెటర్ దొరకలేదు. అదే ఇండియన్ టెక్స్ట్ ఫ్లాగ్ కోసం వెతుకుతున్నాం కానీ అది. ఎస్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ వేరే చెప్తున్నారా? వేరే ఐటమ్ చెప్తున్నారా? అది అక్కడ వరకు మీకు ఓకే అయ్యింది కదా? అంటే అదే మేడం, టెక్స్ట్ దగ్గర ఆగిపోయాం. నెక్స్ట్ అంతే సార్, నెక్స్ట్ టెక్స్ట్ కి వెళ్ళి నెక్స్ట్ రిమైనింగ్ షార్ట్ వీడియోస్ మీరు ఎలా అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేయడమే. నేను చూపించాను కదా. నెక్స్ట్ అదే కానీ టెక్స్ట్ అసలు దొరకలేదు మేడం గారు. వస్తుంది సార్, ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? మీకు ఆప్షన్ మేడం అది 1 minute దాటిపోయింది. మేడం. సో ఐ హోప్ ఇట్ విల్ కమ్. 3 minutes వస్తుంది అయితే మీకు. అండ్ మేడం వన్ స్మాల్ డౌట్. నేను జనరల్ గా 2 minutes 3 minutes షార్ట్స్ డౌన్లోడ్ చేసి మ్యూచువల్ ఫండ్ మీద మొబైల్ నుండి చేసి పెడుతున్నాను. అట్లా కాకుండా డైరెక్ట్ దీనిలో చేసినట్టు అంటే ఎట్లా ఉంటుంది మేడం? క్వాలిటీ చేసుకోవచ్చు సార్, బ్యాక్గ్రౌండ్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఇవి యూట్యూబ్ ఇచ్చినవే కాబట్టి మీకు కాపీ రైట్ ఉండదు. మీరు దానికి రిలవెంట్ ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ ని సెర్చ్ బాక్స్ లో చేయండి, అది సమ్ పిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ పిక్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. మేడం వీడియో రికార్డ్ అవుతుంది అంత ఓకే కానీ మేడం టెక్స్ట్ రావట్లేదు మేడం. టెక్స్ట్ వస్తుంది సార్ అందరికి, లేదు అసలు అదే మేడం, కదా మెయిన్ ఫస్ట్. లేదు రావట్లేదు మీరు మేడం. షేర్ చేయండి ఒకసారి మీ స్క్రీన్. మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మ్యామ్. నేను అప్లోడ్ చేశాను, టెక్స్ట్ వచ్చింది, నా వాయిస్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ వందే మాత్రం మ్యూజిక్ పెట్టాను, వెరీ నైస్. అప్లోడ్ అవుతుంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ సో గుడ్ మ్యామ్. మచ్. సో ఇలా మీరు ఇదే కాదండి, నేను జస్ట్ రిపబ్లిక్ డే కాబట్టి ఫ్లాగ్ పెట్టాను. అక్కడ నేచర్ వీడియోస్ ఉన్నాయి, మీరు నేచర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఆప్షన్ చెప్తాను. సో ఇక్కడ మనం లాంగ్ వీడియోస్ చేస్తాం కదా, ఈ ఆప్షన్ మనకి ఇంకోలా ఎలా యూజ్ అవుతుందంటే, మనం లాంగ్ వీడియోస్ చేస్తాము, కొన్ని లాంగ్ వీడియోస్ అవి బాగా హై వ్యూస్ కి వెళ్ళిపోయినాయి, వాటిని షార్ట్ చేసుకోవాలనుకోండి, షార్ట్ వీడియోస్ గా చేసుకుని దాన్ని ముందు ప్రమోట్ చేసి ఆ లింక్, లాంగ్ వీడియో లింక్ ఇస్తే అక్కడి నుంచి కూడా కొన్ని మనకి వ్యూస్ అనేవి వస్తాయి. అది ఒక డిఫరెంట్ ఆప్షన్, అది ఒకసారి చూపిస్తాను మీకు. మేడం ఇది ఎఫెక్ట్ ఫేస్ మీదే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ రావడం లేదు, దాన్ని ఏం చేయాలి? వస్తుంది సార్, వస్తుంది. మీ ఫేస్ మీద వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. అంటే మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చూడండి, వస్తుంది. వచ్చింది సార్.
వచ్చింది మ్యామ్, విజయ మ్యామ్. వచ్చింది కానీ నాకు టెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు కొంతవరకు తీసుకుని ఆగిపోతుంది మ్యామ్. టైం మాత్రం 3 minutes చూపిస్తుంది. ఎస్ మనం యూసేజ్ ని బట్టి అది పెరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్. సో మీరు 3 minutes మనకు పెట్టుకోకండి, ఎవ్వరు చూడరు. నేను చెప్తున్నాను 3 2 minutes minutes enough. ఎప్పుడంటే మనం బాగా 2 హైప్ minutes. అయిపోయినప్పుడు చూస్తారు. అక్కడ మీరు మ్యాక్స్ 1 అక్కడ minute లోపు ఆప్షన్ షార్ట్ వస్తుంది కంప్లీట్ మేడం. చేయడానికి ట్రై అది చేయండి. కాదు, 3 ఓకే minutes క్లిక్ చేస్తే 3 minutes లేకుంటే 15 seconds, అట్లా 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఎస్ మ్యాక్స్ మీరు ఐడియల్ గా షార్ట్ ఎంత ఉంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది మేడం? 45. యాక్చువల్ గా 1 minute లోపు మీరు షార్ట్ కంప్లీట్ చేసి రెగ్యులర్ గా ప్రమోట్ చేస్తే, వన్స్ మీరు పాపులర్ అయిన తర్వాత మీరు టైమింగ్ అనేది పెంచండి. ఎవ్వరు కూడా 30 seconds కి మించి షార్ట్స్ చూడరు. మనమే చూస్తామా సార్ వేరే వీడియోలు? ఒక్కసారి మనం వాళ్ళ లాజిక్ లోకి వెళ్ళిపోయాక వాళ్ళు మనలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కి వెళ్ళిపోతాం అనమాట, నెక్స్ట్ లెవెల్ కి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో వాచింగ్ టైం చాలా తక్కువ ఉంది మేడం, స్కిప్పింగ్ టైం ఎక్కువ ఉంది అలా. స్కిప్ చేస్తున్నారంటే మనం అంతవరకు చూడట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన టైం ని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేయగలగాలి మేడం. ఓకే సార్. ఓకే మ్యామ్. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను 9 కి క్లోజ్ చేస్తానండి. ఒక 10 మ్యామ్ minutes లో ఇంకొక 1 more ఆప్షన్ చెప్తాను, నాకు ఇంకొక క్లాస్ ఉంది. సో ఇక్కడ వరకు ఓకేనండి అందరికి? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే నైస్. సో ఇది నేను జస్ట్ రేపు రిపబ్లిక్ డే అన్నాను, అలా కాకుండా మీరు రిమైనింగ్ ఏవైతే క్లాసెస్, ఐ మీన్ మోటివేషనల్ క్లాస్ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 more ఆప్షన్స్ చెప్తాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. మేడం Advance happy Republic to all. 80 వ్యూస్ కూడా వచ్చింది మేడం. వావ్, గ్రేట్ సార్. ఉమ్మర్ సార్, నాకు మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, నాకు గుర్తున్నారు మీరు. 1 more లాస్ట్ టైం చెప్పినప్పుడు అండి మర్చిపోయాను నేను, నాకు ఇవ్వలేదు మీరు ఫీడ్బ్యాక్. ఐ మీన్ ఫీడ్బ్యాక్ కాదు, గురుదక్షిణ ఇవ్వలేదు. నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిన వాళ్ళు ఓన్లీ జస్ట్ 8 to 9 ఉన్నారు. సో ఐ విల్ షో మై మేడం మీ యూట్యూబ్ మేడం నేను ఫాలో సబ్స్క్రైబ్ చేశాను మేడం. అవుతున్నాము మ్యామ్, మేము ఫాలో అయ్యాం మ్యామ్. ఓకే, ఇక్కడ నాకు 38 ఉన్నారు. నాకు ఓన్లీ మొన్న లాస్ట్ టైం చెప్పినప్పుడు 45 నుంచి ఒక 8 members మాత్రమే ఇన్స్టాల్ ఫాలో అవుతున్నారు. సో రిమైనింగ్ నెంబర్ సేమ్, అది కూడా వాయిస్ ఆఫ్ వనిత అని ఉంటుందండి. ఫాలో చేయండి. ఈ రోజుని మీకు ఇన్స్టాలో ఏముంటుంది మేడం ఐడి? వాయిస్ ఆఫ్ వనితనే సార్, ఎక్కడైనా సరే వాయిస్ ఆఫ్ వనితనే. ఓకే, ఐ విల్ షేర్ మై స్క్రీన్. మేడం నిన్న ఒకటి సాంగ్ పెట్టాను మేడం, 50K వచ్చేసింది, దానివల్ల బెనిఫిటా మేడం? 50K వచ్చిందంటే గ్రేట్ కదా సార్. నెక్స్ట్ మీరు ఏది పెట్టినా ఆ 50K కి పుష్ చేయడానికి యూట్యూబ్ చూస్తుంది. అప్పుడు మీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఇన్స్టా అకౌంట్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా, వాయిస్ ఆఫ్ వనిత అని ఉంటుందండి. సేమ్ ఏ పిక్ ఉంటుంది అక్కడ. ఇది నా వాయిస్ ఆఫ్ వనిత ఐడి 676. సో ఇంకా ఇక్కడ ఎవరైతే ఫాలో అవ్వలేదో, నాకు నియర్లీ 30 members, ప్లీజ్ ఫాలో దట్. ఓకే, సో ఐ విల్ క్లోజ్ దిస్. నేను మ్యూట్ చేసేస్తాను అందరినీ. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోరా? దాన్ని చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మనం యూట్యూబ్ షార్ట్స్ లో ఇంకొక ఆప్షన్ షార్ట్స్ లోకి వెళ్తే మాత్రమే మీకు వస్తాయండి ఈ ఆప్షన్స్. షార్ట్ లోకి వెళ్ళి ఒక వీడియో క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు టెక్స్ట్ అనే ఐకాన్ వస్తుంది. మ్యామ్ ఇందాక డౌట్ అడిగారు కదా, మన ఫేస్ కనిపించకుండా ఆపోజిట్ ఎలా కనిపించాలని. ఎప్పుడూ కూడా మీరు ఇక్కడ రివర్స్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ని మనం ఇలా పెట్టుకుంటే ఫ్రంట్, దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా ఆన్ అవుతుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫ్రంట్ క్యామ్ ఆన్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే బ్యాక్ క్యామ్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం కనిపించకుండా ఏదైతే మనం నేచర్ ని చూపించాలనుకుంటున్నామో దాన్ని బట్టి షూట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ 1 more ఆప్షన్ ఈస్ దేర్. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఐడియా ఉంది కదా మీకు, గ్రీన్ స్క్రీన్. ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది, వన్స్ వెయిట్. ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఒక మనిషి, ఒక రెక్టాంగిల్ సింబల్ 1x కింద
ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు అన్నారు కదా సార్, మనదే వేరే వాళ్ళది కాకుండా మనదే మనం పెట్టుకుని ఎలా చేయొచ్చు మ్యామ్ అని. ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, అందరికి కనిపిస్తుంది కదండి. షో యువర్ థమ్స్ అప్ ఆర్ ఎస్ మ్యామ్, ఎస్ అని పెట్టండి. ఓకే రైట్. సో ఇది బ్యాక్ వెళ్తున్నాను నేను. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి గ్రీన్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది. ఓకే, గ్రీన్ స్క్రీన్ ఆన్ అయిపోయాక నా ఫేస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను నాది ఏదైతే ఉందో అది ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ కింద మనకి ఏఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి నేను డౌన్లోడ్ చేసుకున్న పిక్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. మనకి అది ఇచ్చిందే కాకుండా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది పెట్టుకుని కూడా నేను ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. ఇప్పుడు నాకు ఈ ఆప్షన్ కాకుండా ఈరోజు సంకల్ప్ క్లాస్ చెప్తున్నాను, నేను దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు నా ఫ్లైయర్ ని నేను నా బ్యాక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని నేను మాట్లాడవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద గ్రీన్ స్క్రీన్ ఆప్షన్. అర్థమైంది అందరికి? జస్ట్ క్లిక్ ఆన్ దట్. అలా మీరు ఏ పిక్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడాలనుకుంటున్నారు, అప్పుడు అబ్దుల్ కలాం పిక్ ని పెట్టుకుంటారు. అబ్దుల్ కలాం గురించి మీ గ్యాలరీలోనే ఉంటుంది సార్. ఇది గ్రీన్ స్క్రీన్ అన్న అది మినీ నోట్స్ టచ్ చేసిన వెంటనే గ్రీన్ స్క్రీన్ అంటే మీ గ్యాలరీలో ఏ ఇమేజెస్ అయితే ఉన్నాయో ఆ ఇమేజెస్ ని మీరు చూస్ చేసుకుంటారు. ఓకే మ్యామ్, ఇది ఓన్లీ షార్ట్స్ కేనా వీడియోస్ కి కూడా మ్యామ్? షార్ట్స్ సార్, వీడియోస్ కి ఆప్షన్ లేదు, ఇది ఓన్లీ షార్ట్స్. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ నేను నా వాయిస్ ఓవర్ మాడ్యులేషన్ బ్యాక్ స్క్రీన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. దాన్ని క్లిక్ చేశాను. దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు మనం ఏదైతే కావాలో అది మనం అలా చెప్పుకుంటాం అనమాట. అది ఒక ప్లస్ ఆప్షన్. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. బ్యాక్ కి వెళ్ళాను, నేను జస్ట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే మనం ప్రీవియస్ గా ఒక ఎఫెక్ట్స్ క్లిక్ చేసాం. దాని కింద 1x ఉంది. 1x కింద ఒక మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందండి అందరికి? ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, దాన్ని జస్ట్ క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన వెంటనే గ్రీన్ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మన గ్యాలరీలో ఏవైతే పిక్స్ ఉన్నాయో అవి కింద వస్తాయి అనమాట. మనకి ఏది కావాలో అది ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, ఏదైతే అది. ఇప్పుడు నేను వివేకానందది బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, నా గ్యాలరీలో ఉన్నది జస్ట్ క్లిక్ చేస్తాను, అది పెట్టుకోవాలి. కానీ అది మీరు ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండే, ఐ మీన్ 9:16 ఉన్న రేషియోలో తీసుకుంటే ఇలా కట్ అవ్వదు. నేను ఇది అడ్డంగా ఉన్న ఫోటో కాబట్టి కట్ అయిపోయింది. అలా కాకుండా ఉండాలంటే మనం షార్ట్ వ్యూ లో ఉండేదాన్ని తీసుకోవాలి. ఇదంతా మనకి ఓకే అనుకోండి, డన్ అని పెట్టేసుకుంటాము. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ సేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, యాడ్ రికార్డ్ సౌండ్, మన సౌండ్ ఎఫెక్ట్స్ ఏం కావాలంటే అవి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఉంది. ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానో నా బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకుంటాను, వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటాను. అది వన్స్ ఓకే అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ వస్తుందండి. క్లిక్ చేయకుండానే మీరు టెక్స్ట్ గురించి వెతుకుతున్నారేమో మేబీ. ఒకసారి మీరు రికార్డింగ్ ఆన్ అయిపోయిన తర్వాత టిక్ వచ్చిన తర్వాత మీకు టెక్స్ట్, ఫిల్టర్ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి మేడం. అది లాస్ట్ ఫైనల్ లో అప్లోడ్ చేసేటంటే ముందు వస్తాయి. ఎస్ సార్, మీరు ముందే వెతుకుతున్నారు, అందుకనే ఆప్షన్ కనిపించట్లా. ఓకేనండి, ఇదంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇంకా ఎంతవరకు వచ్చిందంటే ఇలా పిక్ వచ్చి ఇంతవరకు ఇలా బ్యాక్గ్రౌండ్ వరకు వచ్చింది మ్యామ్. ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది మ్యామ్, రెడ్ బటన్ అది ఓకే చేయండి. టిక్ మార్క్ లో ఓకే చేయండి. చేశాను మ్యామ్. రికార్డింగ్ టెక్స్ట్ మ్యూజిక్ వచ్చింది మ్యామ్. ఓకే, వన్స్ మ్యూజిక్ వచ్చింది కదా, దాంతో అప్లోడ్ చేసేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీకు ఓకే అవుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఒకసారి మనకి అది యూట్యూబ్ ఓకే అయిపోయే వరకు మనం దాన్ని వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక 1 ఆప్షన్ చెప్పి నేను లీవ్ అవుతాను. సో ఇక్కడ వరకు ఇది క్లియర్ కదండి. ఇంకొక 1 ఆప్షన్ చెప్తాను. మీరు వేరే ఛానల్ ఎవరిదైనా, అంటే ఐ మీన్ మన ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో ఇప్పుడు నా ఛానల్ వేరే ఛానల్కి వెళ్తున్నాను. ఇది నా అనదర్ ఛానల్ హౌ టు మేక్ సింపుల్ అనేది. ఇప్పుడు ఇందులో 2,39 lakhs ఉన్నారు కదా. సో ఇందులో నాకు చూడండి 91 lakh వ్యూస్ వచ్చినాయి ఈ ఫస్ట్ వీడియోకి.
నేను ఈ వీడియోని మళ్ళీ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను నా షార్ట్స్ ద్వారా. అప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే వీడియో ఆన్ అయింది. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ వీడియోని మళ్ళీ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇలా వచ్చింది కదా, దానికి కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. రీమిక్స్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ రీమిక్స్ ఏంటంటే కింద కావాలంటే నేను ఆ వీడియోలో ఉన్న వాయిస్ ని యూజ్ చేయొచ్చు, కొలాబ్ అవ్వచ్చు, గ్రీన్ స్క్రీన్ కింద యూజ్ చేసుకోవచ్చు, కట్ చేసి మళ్ళీ ఆ వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు ఆ వ్యూస్ నచ్చినప్పుడు లాంగ్ వీడియోలకి వెళ్తారనమాట. అది మనకి లాంగ్ వాచ్ అవర్ వస్తుంది. దట్ ఈస్ ద కాల్డ్ షార్ట్ వీడియోస్ లాంగ్ స్ట్రాటజీ. షార్ట్ వీడియోస్ నుంచి లాంగ్ వీడియో స్ట్రాటజీ అంటే ఇదేనమాట. షార్ట్ వీడియో నచ్చింది అనుకోండి, దాని నుంచి ఆటోమేటిక్ గా లాంగ్ వీడియో చూస్తారు. అప్పుడు 10 minutes వీడియో చూస్తే నాకు వాచ్ అవర్ 10 minutes వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంది, కట్ ఉంది. గ్రీన్ స్క్రీన్ అంటే ఏం లేదు, మళ్ళీ ఆ వీడియో వస్తుంది మనకి. ఆ వీడియో ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా డ్రాగ్ చేసుకుంటాం, ఆ పార్ట్ వస్తుంది. నాకు ఈ పార్ట్ నచ్చింది అనుకోండి, తక్కువ చేస్తున్నాను, 15 seconds వరకు పెట్టుకోవచ్చు. ఇంత 3 seconds పెడుతున్నాను. డన్. నాకు ఈ పార్ట్ ని షార్ట్ గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్లోనే. సో ఇక్కడ అది గ్రీన్ స్క్రీన్ అంటే బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ నేను మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా లాంగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ప్లీజ్ వాచ్ ఆన్ దట్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు అనమాట. ఇదంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఓకేనా? మేడం ఈ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు కెమెరా చూడాలా లేదంటే ఎక్కడ చూడాలి మేడం? కెమెరానే చూడాలి సార్. నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇలా పెట్టాను. కెమెరా చూడాలి. ఓకే మేడం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ ఇలా ఉంది, లేకపోతే నేను స్ట్రైట్ చూస్తాను ఇలా క్యామ్ ని. ఓకేనా? సో అలాగే రీమిక్స్ లో ఈ 4 ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. కొలాబ్ చేయండి. కొలాబ్ అంటే ఏం లేదు, సైడ్ ఒక ఈ వీడియో నచ్చిందా అని చెప్పి వస్తుంది కదా, 2 parts అయ్యి పక్కన మనం మాట్లాడతాం, రిమైనింగ్ మన వీడియో కనిపిస్తుంది. దట్స్ ఇట్. సో ఇక్కడ మ్యామ్ వరకు ఒక అర్థమైంది స్మాల్ డౌట్. కదండి? చెప్పండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోని షార్ట్స్ ని దానికి సాంగ్ చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మ్యామ్. షార్ట్స్ ఒకసారి లోకి వెళ్ళి చూపిస్తారా? ఆల్రెడీ అక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా మ్యామ్. అవును మ్యామ్, ఆల్రెడీ అప్లోడెడ్. ఆ సాంగ్ లేదను మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి. పాత వీడియోకి కొలాబ్ అంటున్నారా? ఎస్ మ్యామ్. అది కావాలంటే డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మనం ఎడిట్ చేసి పెట్టుకోవాలి. ఆ అంటే మ్యూజిక్ మళ్ళీ వస్తుంది. కొత్త షార్ట్ అవుతుంది. అంతే. ఇప్పుడు కొత్త షార్టే మ్యామ్ ఇది. జస్ట్ మనం మన పాత వీడియోని ప్రమోట్ చేసుకుంటున్నాం అంతే. అదే అంటే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పుడు సపోజ్ ఈరోజు అప్లోడ్ చేశాను అనుకోండి, మళ్ళీ వెంటనే నాకు ఎవరు దాన్ని మాట్లాడుతున్నారో కనిపించట్లేదు మ్యామ్. ఓకే కవిత మ్యామ్. కవిత చెప్పండి. అదే అంటే ఇప్పుడు ఈ రోజు మనం అప్లోడ్ చేసాము, అది మంచిగా అనిపించలేదు సాంగ్, మళ్ళీ వేరేది కొత్తది మళ్ళీ చేయడానికి ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది మ్యామ్. ఒక్కసారి 4 ఆప్షన్స్ క్లిక్ చేయండి. 4 ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. ట్రై చేయండి, అన్ని వస్తాయి. మేడం నేను ట్రై చేస్తే నాకు రాలేదు అది. అంటే కొన్నిసార్లు కొన్ని ఆప్షన్స్ కొన్నే వస్తాయి, బట్ ఇలా మనం షార్ట్స్ ని చేసేటప్పుడు మ్యూజిక్ పాత మ్యూజిక్ వస్తుంది. కావాలంటే మీరు రైట్ కార్నర్ లో మ్యూట్ చేసేసుకోవచ్చు మొత్తం. మీకు సౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మొత్తం మ్యూట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీ ఓన్ది క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్స్ ఒకసారి అప్లోడ్ చేసాక ఎడిట్ ఆప్షన్ లేదు కదా మేడం? ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదు సార్. కావాలంటే మేడం అడిగేదే మళ్ళీ అప్లోడ్ అయిపోయాక మళ్ళీ ఆప్షన్ ఉండదు. ఎడిట్ ఆప్షన్ నేను అదే అడిగేది. లేదు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ పిక్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు 15 seconds పిక్ ఉంటుంది కదా, పిక్ కావాలంటే ఏ పిక్ కావాలంటే అందులో వీడియోలో ఏ పిక్ కావాలంటే ఆ పిక్ ని పెట్టుకోవచ్చు, కానీ వాయిస్ గానీ మ్యూజిక్ గానీ ఏది ఎడిట్ అవ్వదు. వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకేనండి. మేడం అది మీద టైమర్ అని ఉంది కదా సార్, టైమర్ అని ఉంది కదా, టైమర్ ఆన్ చేసుకుంటే అది 3 seconds 5 seconds అంటే మనం వీడియో పెట్టుకున్న వెంటనే రెడీ ఉన్నాం కదా, అక్కడ మీరు 3 seconds అనుకున్నాం అనుకోండి, మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు టైమర్ పెట్టుకుంటాం కదా, 5 seconds పెట్టుకుని ఇలా రెడీ అయ్యి నుంచుంటాం కదా, సేమ్ లైక్ దట్ మనం వీడియో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక 3 seconds పెట్టుకుని వీడియో అన్ని ఓకే అనుకున్నాక టైమర్ 3 2 1 అంటుంది, అక్కడ 1 అయినప్పుడు మనం ఆన్ చేసేసుకోవడమే, మన వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి.
ఓకే సార్, వన్ స్మాల్ డౌట్ మ్యామ్. చెప్పండి. ఇప్పుడు షార్ట్ వీడియోని లాంగ్ వీడియోకి డ్రైవ్ చేసుకోవడం చెప్పారు కదా, ఒకసారి చెప్పండి మ్యామ్. అది రావటం లేదు, షార్ట్ చెప్తారా? వీడియోని ఒక షార్ట్ వీడియోని లాంగ్ వీడియోకి కన్వర్ట్ చేసుకొని పెట్టొచ్చు అన్నారు కదా లింక్. ఎస్ ఒక్కసారి చెప్పరా మ్యామ్? జస్ట్ మీరు ఆ షార్ట్ వీడియోలోకి వెళ్ళండి, 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, 4 ఆప్షన్స్ ని ట్రై చేయండి మ్యామ్, వచ్చేస్తుంది. చేశాను. మీరు లాంగ్ వీడియో ఉందా మీ దగ్గర? లాంగ్ వీడియోస్ నేను ఏం పెట్టలేదు మ్యామ్, అన్ని షార్ట్సే పెడుతున్నా. సో లేదు, లాంగ్ వీడియో ఉంటేనే మీకు అది అవుతుంది. ఓకే. మీకు లాంగ్ వీడియో ఉంటేనే దాని నుంచి మనం షార్ట్ చేయగలం. ఓకే మ్యామ్? ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఐ హోప్ మేడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు యాక్చువల్ గా వేరే సెషన్ ఉంది 9:15 కి. సో ఒక 5 మినిట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుంటాను, లేకపోతే నేను లీవ్ అవుతాను. మేడం లాస్ట్ టైంలో మనం పొంగల్కి అప్లోడ్ చేసాం కదా, అంటే నా టైంలో నాకు రాలేదు అది, అంటే అలో చేయలేదు. సేమ్ ఇదే ప్రొసెస్ కదా మేడం? సేమ్ ప్రొసీజర్ సార్, సేమ్. అందులో పొంగల్ అని టైప్ చేస్తే ఆ వీడియో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, దాని నుండి చేయాలి కదా? చేసాం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? హ్యాపీ రిపబ్లిక్ డే అంటే ప్రాంప్ట్ ఇవ్వండి. హ్యాపీ రిపబ్లిక్ డే సంబంధించిన ఫ్లాగ్స్ సంథింగ్ వస్తుంది. ఏమైనా ఉంటే దాన్ని 3 డాట్స్ ఉంటాయి కదా రైట్ కార్నర్ లో, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్. అక్కడే క్రియేట్ అని వీడియో వస్తుంది. క్రియేట్ వీడియో వచ్చిన తర్వాత అది ఒక వీడియో క్రియేట్ చేస్తుంది కదా, ఆ వీడియో మీకు నచ్చింది అనుకోండి, 3 కార్నర్స్ కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసేసుకోండి. అలా ఒక 2-3 అయిన తర్వాత కావాలంటే మీరు లాంగ్ వీడియోలో ఎడిట్ చేసుకోవచ్చు వేరే యాప్ లోకి వెళ్ళి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. So thank you so much for giving this opportunity to once again Sridhar Veramala sir and all the mentors and co-mentors. Ma'am, excuse me, last Thank you, ma'am. 1685 likes, ma'am. Sir? 1685 likes వచ్చాయి మ్యామ్. దేనికి మ్యామ్? దేనికి మ్యామ్? వండర్ఫుల్ వండర్ఫుల్. ఇందాక చేసాం కదా మనము ఇంతకు ముందు, ఫస్ట్ చేసింది పెట్టాను. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఈ యూట్యూబ్ వీడియోస్ ని ఇందులోనే కాదండి, నేను ఇప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు చెప్పానంటే నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ లో చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి. ఇక్కడ కంటే ఇంకా అక్కడ ఎక్కువ ఫాలోవర్స్ లైక్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్. And once again, thank you to one and all. And follow my Insta, please. Insta గురించి కూడా చెప్పండి మేడం. Follow my Insta account. మ్యామ్ మీరు పెట్టండి గ్రూప్ లో. ఓకే, నేను ఫైనల్ గ్రూప్ లో లేను కదా, ఉన్న వాళ్ళు అందులో షేర్ చేయండి. నేను సంకల్పంలో షేర్ చేశాను 4 o'clock కి. స్నేహ మ్యామ్, ఓవర్ టు యూ. అండ్ yes మ్యామ్, ఒక్క క్వశ్చన్ తీసుకుందాం మ్యామ్. శేఖర్ సార్ అడగండి సార్. సెషన్ బాగుంది మేడం, నాకు రీమిక్స్ ఒకటి అర్థం కాలే మేడం. ఏం లేదు సార్, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను క్లాస్ లో, వచ్చేస్తుంది, మీరు అన్ని చేయగలరు. జస్ట్ రీమిక్స్ కి వెళ్ళండి, కొలాబ్ ని క్లిక్ చేయండి, ఒక ఆప్షన్ వస్తుంది, టిక్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఒక ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి, వచ్చేస్తుంది. అది ఏమి కష్టం ఏం కాదు సార్. నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి, ఈజీనే. కట్ వీడియో అంటే లాంగ్ వీడియోని కట్ చేయడం. ఓకే సార్. నెక్స్ట్ ప్రదీప్ సార్ చెప్పండి. మేము ఇవాళ ఫస్ట్ టైం నేను చేశాను, మీకే పోస్ట్ చేశాను, ఫస్ట్ పోస్ట్. ఓకే, ఇన్స్టా గురించి కూడా మీతో వినాలని ఉంది మేడం, నాకు బేసిక్స్ కూడా లేవు. ఇన్స్టా ప్రెజెంట్ తీసుకోవట్లేదు సార్, నేను యూట్యూబ్ అయితే తీసుకుంటున్నాను. Feb 1st నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 7th బ్యాచ్. యూట్యూబ్ అయితే దాని ఫుల్ కోర్సు 5 days కోర్స్ ఉంటుంది, 7 days పడుతుంది. February 1st నుంచి 7th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టా అయితే కొంచెం నేను రష్ ఉన్నాను, బట్ టైం తీసుకుంటుంది అది స్టార్ట్ చేయడానికి. ఎప్పుడైనా సరే మేడం, షూర్ సార్, మేడం. షూర్ సార్. నెంబర్ ఉంది, నోట్ చేసుకోండి, నేను మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ మ్యామ్. వన్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. తిరుమలేష్ గారు చెప్పండి. తిరుమలేష్ గారు చెప్పండి. మ్యామ్, ఇది వీడియో నేను పోస్ట్ చేశాను, అది మళ్ళీ మీరు నెక్స్ట్ పెట్టినప్పుడు మళ్ళీ దాంట్లోకి మళ్ళీ చేయడానికి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ పెట్టిన వీడియో ఏమైంది, వెయిట్ ఫర్ నెట్వర్క్ అని, అది అసలు పోవట్లేదు, అట్లే ఆగింది, అయిపోయింది. నెట్వర్క్ ఇష్యూ ఏమో సార్. లేదు మేడం, నెట్వర్క్ అయితే ఏం ప్రాబ్లం లేదు. అది ఇట్లా అంటే అది పోయేంత వరకు అట్లే ఉంటే పోతుంది,
ఇట్లా మధ్యలో గ్యాప్ అయినప్పుడు ఎప్పుడైనా కానీ ఇంకా అది వీడియో పోతలేదు పోతుంది సార్ మధ్యలో. అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ తీసుకొని కంటిన్యూగా చేయాలి. మళ్ళీ మధ్యలో వెళ్తే మనం సెలెక్ట్ చేసిందంతా పోతుంది అనమాట. వన్స్ మనం ఫ్లాగ్ ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ వెంటనే మనం అప్లోడ్ చేసేసేయాలి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తే మొత్తం పోతుంది సార్. 21 views వచ్చింది. 21 views వచ్చింది. ఓకే సార్, ఒకసారి మీకు అంటే స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. 2-3 టైమ్స్ ట్రై చేయండి, అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు అప్లోడ్ అయింది కదా. ఇందరు ఓపెన్ చేస్తే అన్ని వ్యూస్ వస్తాయి. ఓకే సార్, నెక్స్ట్ అట్లయితే అందరూ ఇట్లా చూస్తాము. మేడం రీటచ్ అడగండి సార్, మీ నేమ్ కనిపించట్లేదు. రీటచ్ సార్ అడగండి సార్, మీ క్వశ్చన్ అడగండి. అక్కడ రీటచ్ అనేది చూడండి మేడం. దాన్ని ఏంటి మొత్తం అయిపోయిన తర్వాత యూజ్ చేయాలి. అది ఆప్షన్ ఉంది గ్రీన్ స్క్రీన్ కింద. ఫస్ట్ అవి ఏం కాదు సార్, ఫస్ట్ చెప్పింది చేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఒక దాంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని అయిపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. అన్ని ఒకేసారి ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే సార్, అడగండి సార్. ఇక్కడ మీ నేమ్ కనిపించట్లేదు. మేడం ఇప్పుడు మనము యూట్యూబ్ లో అది ఎక్కడ డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇన్స్టాలో పెట్టొచ్చు మేడం అని వీడియో చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ యూట్యూబ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. యూట్యూబ్ కి అయిన తర్వాత మాత్రమే మనం ఇన్స్టాలో పెట్టుకోవచ్చు సార్. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ వస్తుంది? అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాదు, మీరు అక్కడ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు అప్లోడ్ చేసేటప్పుడే 3 డాట్స్ కనిపిస్తున్నాయి రైట్ కార్నర్ లో. అక్కడ మీరు సేవ్ టు డివైస్ అని ఉంటుంది, అక్కడ సేవ్ చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇది అప్లోడ్ చేసేయండి. మన డివైస్ లో సేవ్ ఉంటుంది కదా వీడియో, ఆ వీడియోని ఇది ఫస్ట్ మనం అప్లోడ్ చేసేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి మీరు ఇన్స్టాలో వాడుకోవచ్చు. ఓకే, సో నాకు ఇంకా ఇన్స్టా ఫాలోవర్స్ 678 ఉన్నారు. రిమైనింగ్ వాయిస్ ఆఫ్ వన్తో ప్లీజ్ ఫాలో దట్. ఓకే, సో ఐ హోప్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈరోజు చెయ్యండి, వ్యూస్ చాలా బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఐ హోప్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. తప్పకుండా మన టీం అంతా యూటిలైజ్ చేసి దే విల్ ఇంప్రూవ్ దేర్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ a lot. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మే ఐ లీవ్ మ్యామ్?